అజామీలుడి గురించి కొన్ని విశేషాలు చెప్పారు. ఆయన చాలా మంచి శీలవైభవం ఉన్నవాడు. కావున ఇతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. దాంతుడై శాంతుడై ధర్మసంశీలుడై సకల వేదంబులు చదివినాడు. అనయంబు గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములకు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు. దండి లోభాది గుణముల దరసినాడు. మంచి గుణములు తనయందు అరసినాడు. అజామీలుడు ప్రారంభంలో అంత గొప్ప శీలవైభవం ఉన్నవాడు. ఆయన ఎంతో పుణ్యం చేసినవాడు కాబట్టి వేదాధ్యయనమునకు యోగ్యమైనటువంటి వర్ణమునందు జన్మించాడు. దాంతి శాంతి రెండిటినీ పొందినవాడు. అపారమైన ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము కలిగినటువంటి వాడు. ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడు. అన్ని వేదములు చదువుకున్నవాడు. ప్రయత్నపూర్వకంగా గురువుగారి దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు. అంతేకాదు అన్ని భూతముల యందు సమానమైనటువంటి బుద్ధిని పొందినవాడు. ప్రహ్లాదుడి గురించి చెప్తూ భాగవతంలో తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు అంటారు. అన్ని భూతముల యందు సమానమైనటువంటి భావన, అన్నిటి యందు దైవమున్నది అన్న భావన పొందినటువంటి వాడు. పైగా అనేకమైనటువంటి మంత్రములను ఉపదేశం పొంది నియతి కాలమునందు వాటిని జపం చేస్తూ ఆయా మంత్రముల యొక్క అధిష్టాన దేవతల దర్శనాన్ని పొంది వాళ్ళ యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనటువంటి వాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు. ఎన్నడూ అబద్ధమాడకుండా సత్యమును మాత్రమే మాట్లాడేవాడు. నిత్య నైమిత్తికాదుల నెరపినాడు. ప్రతిరోజు చెయ్యవలసినటువంటి సంధ్యావందనాది కార్యక్రమములను ఏమరపాటు లేకుండా చేసేవాడు. అప్పుడప్పుడు వచ్చేటటువంటి ప్రధానమైన తిథులు కృష్ణాష్టమి, భీష్మాష్టమి, ఇటువంటి తిథులలో ఏవేవి చెయ్యాలని ఋషుల చేత చెప్పబడినదో ఆయా కార్యక్రమములను ఏ వైక్లభ్యం లేకుండా నిర్వహించినటువంటి వాడు. లోభము మొదలైనటువంటి భయంకరమైన గుణములను దాటినటువంటి వాడు. మంచి గుణములన్నిటికీ కూడా నిధిగా జీవించినటువంటి వాడు. అంటే ప్రారంభంలో అజామీలుడు తప్పు జీవనమున్నవాడు కాడు. ఆయనకి వివాహం చేసిన తర్వాత భార్యతో ఎంతో చక్కటి జీవితం చేసినటువంటి వాడు. తల్లిదండ్రుల యొక్క మన్ననని సంతోషాన్ని పొంది జీవించేటట్టుగా బ్రతికినటువంటి వాడు. తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చినవాడు. ఇటువంటి వాడు ఒకనాడు చూడకూడని ఒక విషయాన్ని చూశాడు. ఎవరో మద్యపానానికి కూడా అలవాటు పడిపోయినటువంటి ఒక స్త్రీ పరపురుషుడితో రమిస్తున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు. ఇంత చదువుకున్నవాడి చదువు పెద్ద దూది పర్వతంలో నిప్పు నెరుసుపడి కాలిపోయినట్టుగా దగ్ధమైపోయింది. అంతే జారిపోయాడు. 1వ మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి, పర్వాలేదు. 10వ మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి, పర్వాలేదు. 1000వ మెట్టు మీద ఉన్నవాడు జారి పడిపోయాడు అనుకోండి, బ్రతుకుతాడని నమ్మకం ఉండదు. 1000వ మెట్టు మీదకి ఎక్కడం అంటే ఎన్నో గుణములను పొందిన తరువాత ఇటువంటి వ్యసనము కాని కలిగిందనుకోండి, వాడి జీవితము చాలా భయంకరంగా పరిసమాప్తమైపోతుంది. ఇక ఆయన పొందిన సుగుణములను గురించి కానీ, ఆయన కీర్తిని గురించి కానీ, ఆయన జీవితంలో కష్టపడి సాధించినటువంటి విశేషాలని కానీ ఇక ఎవ్వరూ స్పృశించరు. ఆయన నశించిపోయిన తరువాత అపకీర్తి ఒక్కటే మిగిలిపోతుంది.